కార్తీక బహుళ ఏకాదశి అంటే హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే 11వ రోజు తిథి. ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం విష్ణువు శరీరం నుండి మురాసురుణ్ణి సంహరించడానికి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తికి ఏకాదశి అని పేరు. ఈ రోజున్నే ఏకాదశి జన్మించింది కాబట్టి దీనికి ఉత్పన్న ఏకాదశి అని పేరు వచ్చింది. ఏకాదశి వ్రతాలను ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఏకాదశులు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజున విష్ణువును పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఈ రోజున దీపారాధన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరిస్తారు. ఇలా